2 డేస్ బ్యాక్ నేను 'భారతీయుడు 2' సినిమా చూడడం జరిగింది ఓటీటీలో. సినిమా రిలీజ్ అయినప్పుడైతే డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. అసలు సినిమా అయితే 2 వర్స్ట్‌గా ఉందనైతే ఓవరాల్‌గా టాక్ అయితే వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువే వచ్చాయి. కానీ 150 క్రోర్స్ వరకైతే వచ్చినట్టయితే నేను విన్నాను. కానీ 150 క్రోర్స్ అనేది 'శంకర్' గారి లాంటి పెద్ద డైరెక్టర్‌కైతే అది చిన్న అమౌంట్ అనే చెప్పాలి. కంపేర్ టు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో 'రాజమౌళితో' కంపేర్ చేసినప్పుడైతే. కానీ నేను ఓటీటీలో చూసినప్పుడు అసలు ఎందుకు పోయిందని నాకైతే క్వెషన్ రైజ్ అయింది. అసలు ఓకే, సినిమా అయితే మరీ వరస్ట్‌గా ఏం లేదు. కాకపోతే కొన్ని పాయింట్స్ అయితే లాజిక్‌లెస్‌గా ఉండడం వల్ల అసలు ఆడియన్స్‌కి ఇంప్రెస్ చేయలేదనమాట. మేకప్ వైస్‌గా చాలా వరస్ట్‌గా ఉంది. టేకింగ్ వైస్ కూడా అంతగా ఏం లేదు. మ్యూజిక్ కూడా అంత బాగా ఏం లేదు. ఇవన్నీ చాలా బాగా ఇంపాక్ట్ చేసాయనే చెప్పాలి. అందువల్ల సినిమా అయితే అస్సలు మంచిగా అయితే అనిపియలేదు. యావరేజ్‌గా అయితే అనిపించింది నాకు.